హాయ్ వ్యూవర్స్, ఈ రోజు మనం కన్నప్ప మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. రచించిన కాళహస్తీశ్వర మహాత్మ్యం ఆధారంగా ఇప్పటికే పలు సినిమాలు తెరకెక్కాయి. అదే పేరుతో ఓ చిత్రం తీసినప్పటికీ బాపు ఈ ఇతిహాస గాథను భక్త కన్నప్పగా రూపుదిద్దాడు. తాజా కన్నప్ప కథ కూడా ఇదే పునాదిపై ఆధారపడింది. దేవుని మీద నమ్మకం లేని వేటగాడు ఎలా పరమ భక్తుడయ్యాడు, భక్త కన్నప్పగా ఎలా పేరు తెచ్చుకున్నాడు అనే అంశమే ఈ కథా గుండె. ఈ గాథ అందరికీ తెలిసినదే కావడంతో దర్శకుడు విష్ణు కథను కొత్తగా ఎలా తీర్చిదిద్దాడు అనే కోణంలో చూద్దాం. తిన్నడు ఓ అడవి కొలిచే వేటగాడిగా అందరికీ తెలిసినప్పటికీ ఈ చిత్రంలో విష్ణు అతన్ని ఒక యోధుడిగా చూపించాడు. ఈ పర్సెప్షన్ కోసం యుద్ధ సన్నివేశాలను రూపొందించాడు. బాపు తెరకెక్కించిన భక్త కన్నప్పలో ఒక గూఢ కేంద్రంగా కథ నడుస్తుంది. కాని ఇక్కడ 5 గూడాల మధ్య ఆధిపత్య పోరు, వాటిపై దాడి చేసిన ఓ యుద్ధ పిపాసి, అతని హింసాత్మక వైఖరి వంటి అంశాలు కథలో మిళితమయ్యాయి. వీటివల్ల అసలు గాథకు లాభం ఏమీ లేకపోయినా కథ నిడివి పెరిగింది. దాంతోపాటు నిర్మాణ వ్యయం కూడా భారీగా మారింది. ఫస్ట్ హాఫ్లో తిన్నడు వీరత్వం, దేవుడిపై అనమ్మకం ఏర్పడటానికి కారణాలు, ప్రేమ కథ, యుద్ధ ఘట్టాలు ప్రాధాన్యంగా చూపించబడ్డాయి. న్యూజిలాండ్లోని ఆహ్లాదకర లొకేషన్లలో చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలు విజువల్గా ఆకట్టుకున్నాయి. మోహన్ బాబు, శరత్ కుమార్ లాంటి సీనియర్ నటులు తెరపై బరువుని తీసుకువచ్చారు. ఇంటర్వెల్ ముందు మోహన్ లాల్ ఎంట్రీ ఇచ్చినా కథలో ఆయన పాత్ర ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. పాత్ర వ్యవధి కూడా తక్కువగానే ఉంది. విష్ణు ప్రభాస్పై గట్టి నమ్మకంతో ఈ సినిమా తీశాడు. అతని స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులను థియేటర్లకు తీసుకురాస్తుందన్న నమ్మకాన్ని పెట్టుకున్నాడు. ఆ నమ్మకాన్ని ప్రభాస్ నిలబెట్టాడు కూడా. సెకండాఫ్ ప్రారంభమైన దగ్గర నుంచే అభిమానులు ప్రభాస్ ఎంట్రీ కోసం ఎదురు చూస్తారు. ఆ మోహన్ బాబు గారి ఎంట్రీ అలా పెడితే ప్రభాస్ శివప్రభాసుడు, అతను శివుడి చేత ప్రకాశవంతంగా వెలిగేవాడు. 6 అడుగుల అందగాడు. అతను విగ్గు పెట్టుకుని అలా వస్తున్నప్పుడు ఒళ్ళు గదురు పొడిచి వీర తాండవం, శివ తాండవం చేసేటువంటి విధంగా ఆ సినిమాలో నటించాడు ప్రభాస్. ఆహా, ఇది కదా సినిమా, ఇది కదా శివభక్తి. రుద్ర అనే శివుని పిలుపుతో ఆ పాత్ర పరిచయం అవుతుంది. ఆ తర్వాత 10 నిమిషాల పాటు థియేటర్లో ప్రభాస్ అభిమానుల హవా కనిపిస్తుంది. అతను కనిపించే ప్రతి క్షణం అభిమానులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్. విష్ణు, రుద్ర పాత్రకు ప్రత్యేకంగా డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. పాత్ర లుక్ చక్కగా ఉంది. స్క్రీన్పై ప్రభాస్ ప్రెజెన్స్ ఆకట్టుకుంది. చెప్పే డైలాగ్స్ బలంగా ఉన్నాయి. అయితే విష్ణు పేర్కొన్నట్టు 30-40 నిమిషాలు ప్రభాస్ కనిపించడు. కానీ ఉన్నంతసేపు మాత్రం పైసా వసూల్ అనిపిస్తుంది. క్లైమాక్స్లో జరగబోయేదేమిటో తెలుసుకున్నప్పటికీ ఆ సన్నివేశాలు భావోద్వేగంతో నిండినట్టుగా చూపించబడ్డాయి. ప్రభాస్ ఎంట్రీ తర్వాత కథలో ఊపొచ్చింది. అది చివరి వరకు కొనసాగుతుంది. శివుడి పాట, ఆకాశంలో మెరిసే మేఘాల్లో శివ పార్వతుల దర్శనం, చివర్లో కన్నప్ప శివుడిలో లయమవడం వంటి దృశ్యాలు భక్తుల మనసును తాకుతాయి. ఈ సినిమా చూడటానికి థియేటర్కు వచ్చే ప్రేక్షకుల అభిప్రాయాన్ని తీర్చడంలో టీం విజయం సాధించిందని చెప్పవచ్చు. విష్ణు కెరీర్లో తీసుకున్న అతిపెద్ద రిస్క్ ఇదేననొచ్చు. నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. చివరి 30 నిమిషాల్లో విష్ణు పెర్ఫార్మెన్స్ బాగా ఆకట్టుకుంటుంది. యాక్షన్ కన్నా ఎమోషనల్ సీన్లలో అతని నటన బాగా నిరూపించబడింది. నిర్మాతగా అవసరమైన రిసోర్సులు సమకూర్చేశాడు. ఈ చిత్రానికి ప్రభాస్ ఇచ్చిన బూస్టింగ్ అసాధారణం. అతను ఎంతసేపు కనిపించాడన్న దానికన్నా అతని కోసం 90% మంది సినిమా చూడ్డానికి థియేటర్కి వచ్చారు అనడంలో సందేహం లేదు. అదే ఈ చిత్రంపై ప్రభాస్ ప్రభావం. మోహన్ లాల్ పాత్ర తక్కువసేపు కనిపించినా గుర్తుండిపోయేలా ఏదీ లేనే లేదు. శివుడిగా అక్షయ్ కుమార్ మంచి పని చేశాడు. డబ్బింగ్ కూడా తెలుగులో బాగానే ఉంది. బహుశా AI సహాయంతో చేసి ఉండవచ్చు. మధుబాల పాత్ర మాత్రం బలహీనంగా మిగిలింది. బ్రహ్మానందం ఎపిసోడ్ తీసేసినా పెద్దగా మిస్ అయ్యిందేమీ లేదు. మోహన్ బాబు పాత్ర మాత్రం బలమైనదే. ఆయన సీనియారిటీ తెరపై ప్రతిఫలించింది. విజువల్స్ విషయానికొస్తే కొన్ని సన్నివేశాలు నిజంగా కొత్తదనం కలిగించాయి. అయితే కొన్ని లొకేషన్లు మాత్రం కథకు తగినట్టుగా అనిపించలేదు. మైథలాజికల్ నేపథ్యానికి గ్లాస్ లొకేషన్లు బాగొప్పుగా ఫిట్ కాలేదు అన్న భావన కలిగింది. శివుడిపై వచ్చిన పాట మెలోడియస్గా ఉంది.
రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం వినసొంపుగా ఉంది. కథనం పరంగా మొదటి భాగంలో రైటింగ్ మరింత పదును ఉండాల్సింది. సినిమా మొత్తం 3 గంటలు నడవడంతో కనీసం 30 నిమిషాలు కత్తిరిస్తే కథ వేగంగా సాగేదనిపిస్తుంది. కొన్ని చోట్ల ఆర్ఆర్ బాగానే వర్కౌట్ అయింది. మైథలాజికల్ నేపథ్యంతో కూడిన కథకు కమర్షియల్ టచ్ జోడించి నేటి ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెబుదామని ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో టీం కొన్ని స్థాయిలో విజయం సాధించింది. ఫైనల్ జీఏ మూవీకి నా రేటింగ్ వచ్చేసారికి 2.75 అవుట్ ఆఫ్ 5. సినిమా మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. లిటిల్ స్టాఫ్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. Until then, bye viewers, next update దో కలుద్దాం.